ప్రభువుకి దగ్గరగా ఉందాం. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగములను, సోమరులగు తిండిబోతులు అన్నాడు. ఎవరట వీళ్ళు? దుష్టమృగాలు. ఒకడు పాములాగా ఉంటే, ఒకడు సింహంలాగా ఉంటే, ఒకడు ఎలుగుబంటిలాగా ఉంటే, ఒకడు తోడేళ్ళలాగా ఉంటే, ఆ క్రేతు ఆ ద్వీపం అంతా కూడా ఎట్లా ఉందంటే ఈ దుష్టమృగాలతో ఉన్నది. ఒక్కడికి మించిపోయి అక్కడ ఉన్నాడు. ఒక్కడు మంచోడు లేడు కదా. వారు సోమరులు అన్నాడు. వారు ఎవరట? సోమరు. మీరు సామెతల గ్రంథానికి వస్తే సోమరుల గురించి చదివితే అది ఒక హాస్యాస్పదంగా ఉంటాయండి అవన్నీ కూడా. సామెతల గ్రంథంలో ఇంచుమించు సోమరుల గురించి చాలా వచనాలు రాసేసాడు. కొన్ని వచనాలు చూద్దామా అవసరాన్ని బట్టి. 6:6 సామెతల గ్రంథం 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు చూసి జ్ఞానం తెచ్చుకొనుము. న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు, వేసవకాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను అన్నాడు కదండి. చీమలు ఏం చేస్తాయంట? ఒక మాటలో చెప్పాలంటే కష్టపడతాయి. దాని పొట్ట ఎంత? వేసవకాలం ఎంత? వేసవకాలం 3 నెలలు. ఆ రోజుకి కూర్చుకుంటుందా? రాబోయే కాలానికి కూర్చుకుంటుందా? అది రాబోయే 3 నెలల కాలంలో తినడానికి మీకు టకటక వచనాలు చెప్తాను, మీరు రాసుకోగలిగితే రాసుకోండి. ఇవన్నీ ఇంటి దగ్గర చదువుకోండి, అన్నీ చెప్పడం కష్టమే. 10:26లో ఈ సోమరిని ఎవడైనా పనిలోకి పెట్టుకుంటేనట వాడు పంటికి పులుసులాగా, అంటే చింతపండు తింటే పులుపు ఎలాగొస్తుంది అలాగా, కళ్ళకు పొగ తగిలితే ఎలా ఉంటాడు అలాగ ఉంటాడంట పనికి పెట్టుకుంటే. ఈయన మళ్ళా రేపు పనికి పెట్టుకోకూడదు అనుకుంటాడంట. 10:26లో. 12:27లో వాడు వేటాడతాడు కానీ పట్టుకోడు అని ఉంది. వేటాడతాడంట కానీ పట్టుకోడు అంట. మీకు ఓ చిన్న ప్రశ్న చెప్పగలరులే. వేటాడడం కష్టమా, పడిపోయిన పెట్టను తీసుకుని బుట్టలో పెట్టుకోవడం కష్టమా? అమ్మ, వేటాడడం కష్టమా, పడిపోయిన పెట్టను తీసుకుని బుట్టలో పెట్టుకోవడం కష్టమా? ఏది కష్టం? అది చేస్తాడంట, ఇది చేయలేడంట. ఇది ఎంత సోమరుడో చూడండి కదా. ఇంకా చాలా విచిత్రమైన మాటలు రాశాడు సొలొమోను. వాడు అన్నం తిన్న దగ్గర గిన్నె దగ్గర కూర్చుంటాడంట, ముద్ద కలుపుతాడంట, ఈ చెయ్యి నోటి దగ్గరికి ఎత్తలేడంట. మీకు అర్థమైందండి? చూస్తారా ఆ మాట ఉంటుంది. 19:15 చూడండి, ఉందా? 19:15లో ఉందా? 19:24. సోమరి అన్నం గిన్నెలో చెయ్యి ముంచుతాడు, తన నోటికి ఎంత చూడండి. గిన్నె దగ్గరికి రావడం కష్టమా, గిన్నె దగ్గర ఉన్న దాన్ని కలపడం కష్టమా, దాన్ని తీసి నోట్లో పెట్టడం కష్టమా? ఏది కష్టం? చెయ్యి కడుక్కుంటాడు, గిన్నె దగ్గరికి వస్తాడు, కూర్చుంటాడు, కూర వేసుకుంటాడు, కలుపుతాడు, ఏళ్ళన్నీ బాగానే మెదుపుతాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎత్తలేడంట. సోమరోళ్ళు ఎలాగుంటారు కదా. సోమరి ఈ ఉదకం మీద తలుపు ఎట్లా తిరుగుతుంది అలాగన పడక మీద ఇటు అటు దొల్లుతూనే ఉంటాడంట. ఇంకో కాసేపు అంట. సోమరోడు అంట పస్తూ ఉంటాడంట. ఎందుకో తెలుసా? పొద్దుడు పడుకుంటాడు, 5 గంటలు లెగుతాడు, మధ్యలో ఫుడ్ కట్ అయిపోద్ది. అర్థమైందండి? మధ్యలో ఫుడ్ ఉండదు, 5 గంటలకు తింటాడు. యారో ఇప్పుడు తింటున్నావంటే పడుకుని పోయాను అంటాడు. ఏమైనా పనికెళ్ళి వచ్చావంటే పనికెళ్ళి వచ్చి అలసిపోయి నిద్రపోయి 5 గంటలకు తిన్నా న్యాయమండి. కానీ ఏ పని లేదు, అలా నిద్రపోయాను అంతే, అలా సమయం వెళ్ళిపోయింది అంటాడు. ఆ విధంగా వాడు పస్తుంటాడంట. పస్తు అంటే అన్నం లేక కాదు, వీడి నిద్ర ఎక్కువైపోయి, బద్ధకం ఎక్కువైపోయి, లేచి తినలేక తల్లిదండ్రులు ఎన్నిసార్లు లేపుతున్నా కానీ ఇంకో కాసేపు అంటూ ఏం చేస్తాడు? అలా పడుకునే ఉంటాడంట. ఇది ఎంత నష్టం అంటే అతనికి దారిద్ర్యము, లేమి, ఆయుధదారుడు వచ్చినట్లు వస్తాడంట ఒకేసారి. మీరు గమనించండి. సంవత్సరం అంతా చదువుకోవాల్సిన పిల్లలు సంవత్సరం అంతా చదవకుండా రేపు పరీక్షనికి పుస్తకం తెస్తాడు. అదో ఇంతలా ఉంటుంది, అది ఇంతలా ఉంటుంది.
అప్పుడు చదువుతామంటాడు కోమో ఈ మొదలు తెలదు, మధ్యలో తెలదు, చివర తెలదు. ఆడు బుర్ర పట్టుకుని పిట్స్ వచ్చిన వాళ్ళ కొట్టుకుంటుంటే ఏమనుకుంటారు, మా ఓడి ఎంతో చదివేస్తున్నాడు అనుకుంటారు. ఇంతకు చదివేసి ఆడు పిట్స్ రావట్లేదు, ఆడికి ఇది అర్థం కాక, సబ్జెక్ట్ అర్థం కాక, ఏది చదవాలో తెలియక. చూసారు, విద్యార్థులైన వారు మీ జీవితాలు బాగుపడాలంటే మొదటి నుండి ఏం చేసుకుంటూ రావాలి? సంవత్సరం అంతా చదువుకుంటే సంవత్సరాకారం పరీక్షలు పెట్టినప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. చదువుకున్న వారికి సోమర్తనం మంచిది కాదు. వ్యక్తికి, స్త్రీకైనా పురుషుడికైనా సోమర్తనం మంచిది కాదు. స్త్రీలు ఇంట్లో కష్టపడే వాళ్ళు ఉంటారు, పురుషులు బయటికి వెళ్ళి కష్టపడే ఉంటారు. ప్రతి వాడు కష్టపడడమే క్షేమం అండి. ఈ రోజుల్లో మరీ ఎక్కువ కష్టపడాలి కదా. కష్టపడడానికి ఇష్టపడాలి, సుఖపడడానికి ఇష్టపడకూడదు. బైబిల్ కూడా చెప్పింది, పని చేయకుండా వాడికి భోజనం పెట్టకూడదు. యోగ్యురాలైన భార్య తాను తెల్లవారుజామునే లేచి పని చేస్తుందంట. తను నడుముకి బెల్ట కట్టుకుంటుందంట. నడుము బలం కావాలి కంటే 2 చేతులతో కష్టపడుతుందంట. తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరుస్తుందంట. అదే బలహీనలైన సోదరులు ఉంటే లేటుగా లెగిసినా పర్వాలేదు, మిమ్మల్ని ఏమనం. కానీ ఇంటి విషయంలో స్త్రీ ఎంత కష్టపడుతుందో, బయటికి వెళ్ళిన పురుషుడు ఎంత కష్టపడుతున్నాడో, ఆ కుటుంబం ఎలాగుంటుంది? దీవెనకరంగా ఉంటుంది. ఒకరికి చేయి చాపకుండా ఉంటుంది. వారికి వారుగా ఇంకొకరికి అప్పు ఇచ్చేవారుగా ఉంటారు, కానీ అప్పు తీసుకునేవారుగా ఉండరు. మరీ ముఖ్యంగా మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు ఏమో, ఆదాయం ఏమో 10, ఖర్చు ఏమో 20 ఉండకూడదు అమ్మ. ఖర్చు 10 అయితే ఆదాయం 10 అయితే ఖర్చు ఎంత ఉండాలి? 8, 6, 7 అలా దిగాలి. ఉన్నదాంతో సర్దుకోవాలి, ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడే 2-3 సంవత్సరాల్లో మీరు ధనవంతులు అవుతారు. మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే ఏమవుతారు? ధనవంతులు అవుతారు. వారు సోమరులు. సోమరులే కాదు, సోమరులకు తిండి ఎలా వస్తుంది? పైగా తిండిబోతులు అంట కదా. వారు కడుపే వారికి దేవుడు అన్నాడు ఫిలిప్పీ పత్రికలో. బ్రతకడం కొరకు తినడం తప్పు కాదు, కానీ తిండే బ్రతుకుగా మారిపోతే ఆ జీవితం అంతకంటే దరిద్రం ఇంకేమన్నా. రోమాపత్రిక 16:18 అన్నాడు, వారు తిండికి దాసులయ్యారు అన్నాడు. ప్రియులారా, తిండి విషయంలో కూడా మనం మితముగా ఉండాలి. తిండి విషయంలో కూడా ఏముండాలి? మితముగా ఉండాలి. పడక విషయంలో మితంగా ఉండాలి, పడక విషయంలో కూడా మితంగా ఉండాలి. ఎక్కువ వాక్యం చదువుకోవాలి. మీకు ఏదైనా పని ఉంటే, సొంత పనులు ఉంటే చూసుకోవాలి. సోమరుగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. ఏదో ఒక పని చేస్తూ ఉండండి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది కదా. మీకు క్షేమంగా ఉంటారు. ప్రభు అంతటి వాడే వడ్ల పని చేసి బ్రతికాడు, ఎక్కడా ఖాళీగా ఉన్నవాడు కాదు. పౌలు డేరాలు కుట్టు బ్రతికాడు, ఎక్కడా ఖాళీగా ఉన్నవాడు కాదు. కష్టజీవి, ఎప్పటికీ